నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఈరోజు నేను ముగ్గు వేస్తూ మీతో ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. ఏమంటే, మన ఈ ఛానల్ని చూస్తున్నారు కదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఎట్లా వర్క్ చేస్తున్నాను, కుకింగ్ నేను ఎలా చేస్తున్నాను అనేది మీరు లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ అండి. అయితే నేను ఈరోజు టిఫిన్ చేసి త్వరగా ఇన్ని పంపించేయాలని చెప్పి టిఫిన్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నానండి. ఏమంటే పెసరట్లు ఉప్మా చేద్దామని చెప్పి ప్రిపేర్ చేశానండి. రాత్రే కొంచెం పెసలు నానపోసానండి. సరే పొద్దున్నే టిఫిన్ వేసేయచ్చు అని చెప్పి, ఇంకా మీతో కూడా నేను ఈ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పట్లేదు, చెప్పాలని చెప్పి ఇలాగ ఆలోచించి ముగ్గు వేస్తూ మీతో మాట్లాడదామని చెప్పి చెప్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకోండి ముగ్గు బాగుందండి. ఇంకా ఇంట్లోకి వచ్చేసానండి. ఇంట్లోకి వచ్చి దేవుని పూజ అది చేసేసుకున్నాను. ఇంతలో రాత్రి నానబెట్టాను కదండి పెసలు, ఇవ్వండి రాత్రి నానపోసానండి. ఒక గ్లాసు మైన పెసలు కొంచెం నానపోసేసి, నేను బియ్యం వేయనండి. ఏమంటే కొంచెం ఇంట్లో బియ్యం పిండి ఉంది, అది మిక్సీ పట్టేసిన తర్వాత పొద్దున్నే కలపొచ్చులే, ఎందుకు ఇంకా బియ్యం నానపోయటం, వీటిలో కొంచెం అంత బియ్యం వేస్తాం కదా, నేను బియ్యం వేయలేదు, బియ్యం పిండి కలుపుదామని చెప్పి ఇంకా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకున్నానండి. కొంచెం 2 వంపులు వంపేసానండి. పెసలు నానపోసినప్పుడే కడిగేసి నీళ్ళు వంపేసేసి పక్కన పెట్టుకున్నానండి. నైట్ నానపోసాను. ఇదిగోండి రాత్రి మా కిచెన్ రూమ్ ఇలా ఉంటుందండి. మరీ అంత డీప్ క్లీనింగ్ ఏం చేయనండి, పైన సర్దుతాను. ఒక్కొక్కసారి బద్ధకిస్తే ఇట్లాగే చేసేస్తానండి. కొంచెం బాగుంది చేయాలనిపిస్తే మనసుకి మంచిగా ఇంకా నీట్గా పెట్టుకుంటాను. ఇంక ఇంతే ఉంటుందండి నైట్ మా కిచెన్ రూము. ఇంకా పొద్దున్నేనండి, ఇది పొద్దున్నే కడిగేసేస్తున్నాను. ఈ నీళ్లు నేను మొక్కలకు పోద్దామని చెప్పి వేరే గిన్నెలోకి వంపుతున్నానండి. మొక్కల్లో పోస్తే మంచిది కదా, ఊరికే పోసుకుంటే పారపోస్తే ఏమొస్తుందండి, పారేసేది వారేయమని అంటూ ఉండేవాళ్ళండి పెద్దవాళ్ళు. మా అమ్మ ఇప్పుడు ఈ మాట అంటూ ఉండేది, పారేసేది వారేయమని అన్నట్లు. ఇగోండి ఇంతలో పెసరపిండి రుబ్బటానికి కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని చిన్న మిక్సీ జార్లో కచ్చాపచ్చాగా మిక్సీ పడదామని చెప్పి రెడీ చేసుకున్నాను. ఇంతలో గిన్నెలు ఉన్నాయండి, కడిగిన గిన్నెలు ఉన్నవి, రాత్రి కడిగిన గిన్నెలు అలాగే ఉండిపోయినాయి. ఇంకా సర్దుకుందామని చెప్పి వంటగదిలో ఎక్కడ సర్ది పెట్టేస్తున్నాను. ఇవి ఎక్కడ సర్దుకోకపోతే చికాకుగా అనిపిస్తుందండి, ఎక్కడ ఏమున్నాయో కూడా తెలియదు. అందుకని ఇంతలోపు మిక్సీ పట్టేలోపు పిండి ప్రిపేర్ చేసే ముందర ఈ గిన్నెలన్నీ సర్దేద్దామని చెప్పి సర్దేసి ఒక పక్కన పెట్టేశానండి. ఇంతలో పాలు తీసుకొచ్చారండి ఈయన. పాలు తీసుకొస్తే పాలు కాంచుదామని చెప్పి పాలు పొయ్యి మీద గిన్నె పెట్టి పాలు పోసాను. మునగాకు నీళ్ళు కూడా కాస్తున్నానండి. అవతల పక్కన కనిపిస్తుందండి మునగాకు వాటర్. రోజు తాగుతామండి, రోజు తాగితే మంచిదండి, వాటర్ తాగితే మంచిది. ఆకు కూడా నేను తాలింపుల్లో వేస్తూ ఉంటానండి. ఇందులో ఇంకా మిక్సీ పడదామని చెప్పి పెసలు జార్లో వేస్తున్నాను. ఇదిగోండి బాదం పప్పులు కూడా నానపెడతామండి రోజు. తల కొంచెం 4 పప్పులు తింటామండి ముగ్గురు. కొంచెం నేను ఉప్పు వేసాను, జీలకర్ర వేసాను కొంచెం. అంటే మిక్సీ పడుతున్నానండి. మిక్సీ పట్టేటప్పుడు అండి కొంచెం వాటర్ పోసుకుంటూ తిప్పుతుంటే చక్కగా ఇట్లా వాటర్ పోసుకుంటూ ఉంటే మంచిగా నలుగుతుందండి. లేదంటే పట్టేసి టక్కలాడుతున్నట్టు ఉంటుంది మిక్సీ. మా మిక్సీనే ఇలా ఉంటుందో అందరికీ ఇలా ఉంటుందో తెలియదండి. చక్కగా తిరుగుతుంది వాటర్ పోసేసరికి. మంచిగా మెదిగిపోయిందండి. ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. బియ్యం పిండి కూడా కలిపానండి ఇప్పుడు.
స్కిప్ అయిపోయింది, అది కలిపాను. బియ్యం పిండి కూడా, బియ్యం పిండి కొద్ది మాత్రం జీలకర్ర వేసి కలిపాను. ఇంతలో ఉప్మా చేయాలి కదండి, పెసరట్టు ఉప్మా కదా, ఉప్మాకు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క కూడా చిన్న చిన్నగా తరిగేసి వేసానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను నెయ్యితోటి చేస్తాను, చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటానండి, ఎప్పుడు చేయను కానీ ఎక్కువగా నెలకొకసారి అట్లా చేస్తూ ఉంటానండి ఎప్పుడన్నా. ఇదిగోండి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఇంతలో పాలు కాగిపోయినాయి. పాలు కూడా కాగిపోయినాయి. ఈలోపు ఉప్మాకు ప్రిపేర్ చేద్దామని చిన్న కళాయి ఒకటి పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఇదిగోండి నెయ్యి వేసాను, కొద్దిగా తాలింపు గింజలు కూడా వేసాను. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మంచిగా. ఇంతలో టమాటా, పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇవి కొంచెం తిప్పుకుంటూ సన్న సెగ మీద వేపుకుంటూ ఉంటే మంచి టేస్ట్ వస్తుందండి ఉప్మా. వేగిపోయింది, వాటర్ కూడా పోసేసాను. కొంచెం అంత ఉప్పు కూడా వేసాను, ఎందుకంటే పెసరట్లో వేసాం కదండి, ఎక్కువ పట్టదు ఉప్పు, కొద్దిగా తగు మాత్రం వేసుకోవాలి. ఇంతలో రవ్వ కూడా వేసుకుని చాలా పలుచగా చేసుకోవాలండి. అట్టు మీదకి సాఫ్ట్గా రావాలి కదా మనం అట్టు మీద వేసేటప్పుడు, అందుకని చాలా అంటే చాలా పలుచగా చేస్తే చాలా బాగుంటుంది. అప్పటికే కొంచెం గట్టి పడిపోయింది, కొద్దిగా పలుచగా ఉంచాల్సింది అనుకుంటున్నా. ఇదిగోండి ఇంతలో పెనం పెట్టేసుకొని ప్రిపేర్ చేసేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసేసి కొంచెం కాలనివ్వాలండి. ఏమంటే మనం కింద ఇంకా మళ్ళీ అటువైపుకి తిప్పం కాబట్టి కొంచెం మంచిగానే కాలనివ్వాలి. ఇంతలో ఉప్మా కూడా పేస్ట్ లాగా దీనిపైన వేసేసుకొని చక్కగా కొద్ది మాత్రం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇట్లా తీసుకుని పక్కన పెట్టేసుకోవడమేనండి, ప్లేట్లో పెట్టేసేయడమే. ఇలా ఇంకా చాలా బాగుంటుందండి. జీడిపప్పు కూడా వేస్తారు కానీ మా ఇంట్లో తినరండి. అమ్మాయి తినదు, ఈయన తినరు. ఇంకా ఎందుకు, వాళ్ళిద్దరూ తిన్నప్పుడు నాకు ఒక్కదాని కోసం వేసుకోవడం అని చెప్పి నేను జీడిపప్పు ఎక్కువ యూజ్ చేయనండి. ఏదైనా గ్రేవీ కూరల్లోకి అయితేనే వాడతాను. ఇదిగోండి ఇలా చక్కగా ఇంకా పలచగా ఉండాలండి. ఎంత పలచన చేసినా కూడా చూడండి అది వచ్చేస్తుంది పైకి, గంటితో వేస్తుంటే కూడా. ఇంకా అయిపోయిందండి. ఈయనకి టిఫిన్ కూడా ఇచ్చేసాను, తినేసి వెళ్ళిపోవాలండి. ఈయన డ్యూటీకి వెళ్ళాలి. క్యారేజీ కూడా ఒక పక్కన ప్రిపేర్ చేసేసి ఇచ్చేద్దాము. ఇంతలో పాలు కూడా కాసేసి ఇద్దరికి చెరో గ్లాసులో పోసేసానండి. హార్లిక్స్ కాఫీ టీ తాగమండి, పొద్దున్నే అలవాట్లేదు. పాలు ఇచ్చేసి ఆయనకి పాలు కొంచెం కలిపేసి ఇచ్చేసానండి. ఇంకా ఈయన బయలుదేరిపోయారండి. ఈయన వెళ్ళే వరకు కొంచెం పొద్దున్నే హడావిడిగా ఉంటుందండి. కానీ వంటగదిలో అస్సలు ఉండలేకపోతున్నామండి. ఎంత చెమటలు పడుతున్నాయంటే అసలు ఎప్పుడెప్పుడు వంటగదిలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఫ్యాన్ వేసి కూర్చుందామా అవతలకి అనిపిస్తుందండి. ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. ఇంకెప్పుడుకో సాయంత్రానికి వస్తారండి ఇంకా ఈ నెల వెళ్ళి. ఇక ఇంట్లో చాలా పని ఉందండి. ఇల్లంతా చక్కబెట్టుకోవాలి, గిన్నెలు కడగాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు మాపు పెట్టాలి, చాలా పని ఉంది. ఇంకా ఈయన్ని పంపించేసిన తర్వాత నేను కూడా టిఫిన్ తినేసి అమ్మాయికి పెట్టేసి పని అంతా ఇంకా మొదలు పెట్టుకోవాలండి. మళ్ళీ పని మొదలు పెట్టుకోవాలి. ఇంకా ఈయన వెళ్ళిపోతున్నారండి, వెళ్ళొస్తారు, డ్యూటీకి వెళ్ళొచ్చేస్తారు. ఇక్కడ నేను మల్లి చెట్టు పెట్టానండి కుండీలో. ఇది గులాబీ మల్లి అంటండి. పువ్వు ఇప్పుడే 4 మొగ్గలు వచ్చినాయండి, కానీ పువ్వు విడిలితే ఎలా ఉంటుందో చూడాలి. గులాబీ మల్లి అని చెప్పి కొని పెట్టానండి. పూలంటే చాలా ఇష్టం అండి. పూల మొక్కలు దేవుడికి పెట్టుకట్టు ఉంటాయండి. ఇదిగోండి బొప్పాస్కాయ కూడా రెడీ అయిపోయింది. ఉంటానండి.